హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఇప్పుడు లాక్డౌన్ నడుస్తున్నది కదా, పిల్లలందరూ ఇంట్లోనే ఉండి అల్లరి చేస్తూ ఉంటారు. మీరు చూసారు కదా అండి, నేను పెయింటింగ్ వేద్దామని చూస్తే మా పిల్లలందరూ కలర్స్ అన్నీ అయిపోగొట్టేశారండి. ఇంట్లో ఉన్న కలర్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి తెచ్చుకునే అవకాశం కూడా లేదు కదా. చూసారు కదా ఎట్లా చేసేసారో. మీ ఇంట్లో కూడా ఇదే పరిస్థితి అయితే ఇప్పుడు ఒక చిట్కా ఫాలో అవ్వండి. మీకు ఇంట్లోనే సింపుల్గా ఈజీగా మనం హోమ్ మేడ్ పెయింటింగ్ కలర్స్ తయారు చేసుకుందాము. దానికోసం మనం ఒక బౌల్ తీసుకుందామండి. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1 కప్పు మైదా వేసుకోవాలన్నమాట. ఇది ఆల్ పర్పస్ ఫ్లోర్ అండి, మైదా అంటారు. మైదా వేసుకోవాలి 1 కప్పు. ఇంకొకటి 1 కప్పు సాల్ట్ అనమాట. మనం మైదా పిండి ఎంతైతే తీసుకుంటామో సాల్ట్ కూడా అంతే తీసుకోండి. ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఒక స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదండి. ఈ కలర్స్ మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను వీటికి కలర్స్ కూడా నేను 3 రకాలుగా మీకు చూపిస్తానండి. మీరు ఏది ఈజీగా ఉంటే అది మీరు ఆ విధంగా ఆ ప్రాసెస్ని చూసుకోవచ్చు అనమాట. ఇదంతా నేను ఇంట్లో ఉండే అవైలబుల్ ఐటమ్స్తోనే నేను చేపిస్తున్నానండి. ఈ విధంగా చేసిచ్చారంటే కనుక మళ్ళీ మీ పిల్లలు పెయింటింగ్కి వెళ్తారు. మళ్ళీ కొంచెం సేపు మీకు రెస్ట్ ఇస్తారండి. ఇవి కలర్స్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక హిట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా చాలా చాలా సింపుల్గా మనం కలర్స్ తయారు చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చి బేసిక్, చాలా స్మూత్గా చేసుకోవాలండి. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ కాబట్టి మనం ఎన్నిసార్లు అయినా కలుపుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు అనమాట. మనం ఇంకా బయట ఈ కలర్స్ పెయింటింగ్ కోసం కొనే ఇది కూడా అవసరం లేదు. ఇది వచ్చేసి పిల్లలు మీరు ఫింగర్స్ పెట్టి కూడా ఆడుకోవచ్చండి. పిల్లల్ని ఫ్రీగా వదిలేసేయచ్చు. దీంట్లో కెమికల్స్ కానీ ఏమీ లేదండి, న్యాచురల్గా చేసుకోవచ్చు అనమాట. ఇది చూసారు కదా, చాలా స్మూత్ పేస్ట్గా అయిపోయింది కదా. చాలా సింపుల్గా చాలా స్మూత్గా ఉంది కదా. ఈ విధంగా అండి, ఆ స్పూన్ కనుక పైకి అన్నట్లయితే దారగా పడుతుంది కదా, ఆ విధంగా చేసుకోవాలి. మరీ ఎక్కువ లూజ్ చేసినా కూడా పెయింటింగ్ అనేది నిలవదు. ఇది నార్మల్గా మనం పెయింటింగ్ చేసుకున్న తర్వాత పేపర్స్ని కూడా లోపల పెట్టేస్తాం కదా, అట్లాగే స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే మనం పెయింటింగ్ చేసిన తర్వాత ఇది కంప్లీట్గా డ్రై అయిపోవాలి. అప్పుడైతేనే మనకి ఈజీగా ఉంటుంది. ఏదైనా అంతే కదండి, పెయింటింగ్ కంప్లీట్గా డ్రై అయితేనే మనకి ఎక్కువగా అతుక్కోకుండా నీట్గా ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది పేపర్కి. చూసారు కదా, సేమ్ ఇదే విధంగా ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకున్నట్లయితే మనకి బేసిక్ అనేది రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీ పిల్లలు ఏం చేస్తున్నారో, మీరు ఎలా అలర్ట్ చేస్తున్నారో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు ఇలాంటి అయిపోయినవి కలర్స్ ఉంటాయి కదా, వీటిని పడేయొద్దండి. ఇప్పుడు నేను మీకు 3 రకాలు చెప్పాను కదా, ఇది ఫస్ట్ రకం అనమాట. మీరు ఈ విధంగా అయినా ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటిని ఫిల్ చేసేయండి. ఇప్పుడు మ్యాజిక్ చూడండి, కలర్స్ ఎలా వస్తాయో. ఇప్పుడు అన్నిట్లోని కొంచెం కొంచెంగా మామూలు కలర్స్ ఎలా అయితే ఉంటాయో ఆ విధంగా నింపేసేయండి. ఈ ప్రాసెస్ చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. మీ దగ్గర తయారు చేసుకున్న పేస్ట్కి ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్లో ఇలాగే ఫిల్ చేసేసుకోండి. ఇది ఎన్ని రోజులున్నా ఏమీ కాదు, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఏ విధంగా ఇది స్టోర్ చేసుకోవచ్చో. మనకి ఇలాంటి బాక్సెస్ ఉంటే ఇంకా ఈజీ అనమాట. మనం పక్కన కలర్స్ అలా కలిపి ఉంటాయి కదా, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకుంటారు. మీ పిల్లలకు కూడా ఇలాంటిది తయారు చేసి ఇవ్వండి ఫ్రెండ్స్, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా, ఇప్పుడు మ్యాజిక్ చూడండి. ఈ విధంగా మనం నింపుకున్న తర్వాత మనం
దీన్ని పక్కన పెట్టేసుకుందాము. మీ దగ్గర ఏదన్నా టూత్ పిక్ కానీ, లేదంటే ఐస్ క్రీమ్ స్టిక్ కానీ, లేదంటే ఒక స్పూన్ అన్నా దాంట్లో పట్టే స్పూన్స్ అన్నా ఉంటాయి కదా అవి. ఇది వచ్చేసి పెయింటింగ్దేనండి, దాంట్లో ఉన్నది పడిపోయింది, నేను అందుకని మళ్ళీ యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఇలాంటి బ్రష్ అయినా సరే ఈ విధంగా కలిపినట్లయితే దాంట్లో ఉన్న కొంచెం కలర్ అయినా సరే మనకి సరిపోతుంది. చూసారు కదా వైట్ నుంచి ఎలా బ్లాక్ కలర్ వచ్చేసిందో, ఇట్స్ అ మ్యాజిక్ అండి. వావ్! చూసారు కదా ఎంత న్యాచురల్‌గా బ్లాక్ కలర్ వచ్చేసిందో. ఇప్పుడు మనం ఇదేంటంటే ఫస్ట్ ప్రాసెస్ అనమాట. మనకి ఇందులో ఉన్న కలర్స్ తోటే మనం ఇంకా మరి ఎక్స్‌ట్రా ఏమి యాడ్ చేయకుండా సేమ్ ఈ కలర్ తోటే న్యాచురల్ కలర్స్ వచ్చేస్తాయి. వావ్! బ్లాక్ కలర్ వచ్చేసిందండి. బ్లాక్ కలర్ రెడీ అయిపోయింది. మనం ఈ విధంగా బ్రష్‌తో కలిపేటట్టయితే మనం ఈచ్ టైము కొంచెం వాష్ చేసుకోవాలనమాట. లేదంటే మిక్స్డ్ కలర్స్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి బ్లూ అనమాట. ఇందులో కొంచెం తక్కువగా ఉంది కలరు. సో, అందువల్ల లైట్ బ్లూ వస్తుంది. మీరు కలర్ గనక ఎక్కువగా ఉన్నట్లయితే అందులో కొంచెం ఎక్కువగా గనక మిగిలినట్లయితే అప్పుడు మనకి థిక్ కలర్స్ వస్తుందనమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఇది లైట్ బ్లూ వచ్చేసింది. మనం అది కూడా కొంచెం గనక టచ్ చేసుకొని అట్లా వాటరీగా చేసుకున్నామంటే గనక కలర్ మనకి బ్లూ కలర్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, రెడ్ కలర్ ఉంది కదా, రెడ్ కలర్‌తో దాంట్లో పీసెస్ కూడా వేశాను కదా, అవి అయితే ఇంకా బాగా మనకి ఎగ్జాక్ట్‌గా తెలుస్తుందనమాట. చూసారు కదా ఎంత రెడ్ కలర్ వచ్చేస్తుందో. వావ్! చూసారుగా ఫ్రెండ్స్, ఎంత కలర్స్ కూడా ఎంత నిండుగా, ఇప్పుడు మనకు దాంట్లో కనుక కలర్ ఎక్కువగా ఉన్నట్లయితే కనుక బాగా నిండుగా వస్తుంది. చూసారు కదా ఎంత నిండు రెడ్ కలర్, చూసారు కదా రెడ్ గ్రీన్ చూసారా ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం లోపల స్టిక్ అయి ఉంది కాబట్టి మనకి ఎక్కువగా నిండుగా న్యాచురల్ కలర్స్గా తెలుస్తుంది. అదే కనుక మనకి కొంచెం ఈ బ్లాక్ అయితే కొంచెం లైట్గా తెలుస్తుంది కదా. చూసారుగా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దీన్ని మీకు చూపిస్తాను శాంపిల్. ఈ విధంగా పెయింట్ చేసి చూపిస్తాను. నాకు పెయింటింగ్ అంతగా రాదండి, జస్ట్ ట్రై చేస్తున్నాను. ఇది మా పిల్లల కోసం చేశాను.
ఇప్పుడు వచ్చేసి రెండో రకం ఫ్రెండ్స్. ఇప్పుడు దీంతో మనం ముందుగా బేసిక్ తయారు చేసుకున్నాం కదా, ఆ మిక్చర్ని తీసుకుందాము. కొంచెం ఆ పేస్ట్ని తీసుకున్న తర్వాత ఏదైనా మీ దగ్గర ఎంటీ బౌల్స్ ఏదైనా ఉంటే తీసుకోండి, లేదంటే సేమ్ అలాంటి కిట్స్ ఉంటే కనుక ఎంటీ నార్మల్ కలర్స్ ఏమీ లేకుండా ఉంటే దాంట్లో అయినా ఇలా వేసుకోండి. ఇంట్లో మనకి న్యాచురల్గా పసుపు ఉంటుంది కదా, పసుపు కొంచెం వేసుకున్నారంటే కనుక అది ఎల్లో కలర్లో వస్తుంది. రెడ్ కలర్ కావాలంటే కొంచెం కుంకుమ యాడ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే మిగతా కలర్స్ కోసం కావాలంటే మీరు కనుక మేకప్ సెట్ వాడేటట్టయితే దాంట్లో స్కిన్ కోసం పౌడర్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఎల్లో పసుపు వేయంగానే ఎల్లో కలర్ ఎలా వచ్చేస్తుందో. ఈ విధంగా మనకి అవైలబుల్గా ఉండే కలర్స్ తోటి మనం ఇంట్లో ఈజీగా హోమ్మేడ్ కలర్స్ చేసుకోవచ్చండి. ఇది ఇంకొక మెథడ్ కూడా ఉంది మీకు, అది కూడా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇందులో వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నేను ఇంకో మెథడ్ చూపిస్తున్నాను. మనం అందరికీ రంగు బట్టలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఎవరింట్లో అయినా కంపల్సరీగా ఉంటాయి. వాటిలో మీకు ఈచ్ కలర్ తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకున్నారంటే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వచ్చేస్తుంది. ఇది కూడా న్యాచురలే కదా, ఈ విధంగా మనం సింపుల్గా చేసేసుకోవచ్చు. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని కొంచెం బ్రష్లో ముంచేసి దాంట్లో యాడ్ చేసుకున్నారంటే కనుక మీకు మల్టిపుల్ కలర్స్ వస్తాయి అనమాట. ఆ విధంగా నేను పోర్ చేసి చూశాను, రాలేదు. సో నేను బ్రష్ కొంచెం దాంట్లో ముంచి ఈ విధంగా కొంచెం కలిపాను అనమాట. అది బ్రష్ మటుకు కంప్లీట్గా వాష్ చేసుకోండి నీట్గా, ఎందుకంటే అవి బొట్లు కదండి, మళ్ళీ మనం పెట్టుకోవాలి కదా. చూసారుగా ఫ్రెండ్స్, ఆరెంజ్ కలిపితే ఎలా వచ్చేస్తుందో కలరు. ఈ విధంగా మనం ఇంట్లోనే న్యాచురల్గా మనకి అవైలబుల్గా ఉండే కలర్స్ తోటే మనము పెయింటింగ్ కలర్స్ తయారు చేసుకోవచ్చు అండి. ఇవి కూడా న్యాచురల్గా ఉంటాయి, సేమ్ పెయింటింగ్లా చేసేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇది మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరి సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్.